హాయ్ పిల్లలు, ఈరోజు పేదరాశి పెద్దమ్మ కథలలో సీతాకోక చిలుకలు కథ చెప్తాను, వినండి. కాంపిల్య నగరాన్ని దండదారుడు పాలిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో మగపిల్లలు మాత్రమే చదువుకునేందుకు గురుకులాల్లో ప్రవేశించేవారు. ఆడపిల్లలకు చదువుకునే అవకాశం లేదు. వారికి గురుకులాలు నిషిద్ధం. అయితే దండదారుని కూతురు హళకి చదువంటే చాలా ఇష్టం. మగపిల్లల్లాగే తాను చదువుతానని ఇంట్లో పోరు పెట్టిందామే. నేనెందుకు చదువుకోకూడదు, నన్నెందుకు గురుకులానికి పంపరంటూ కనిపించిన పెద్దల్ని, మంత్రి సామంతుల్ని ప్రశ్నించసాగింది. కూడదమ్మా, తప్పు అని దండదారుడు ఎంత చెప్పినా వినలేదు. ఎన్ని కానుకలిచ్చినా తీసుకోలేదు. హళను గురుకులానికి పంపి చదివించాల్సిందే, తప్పదు. లేకపోతే ఆ అల్లరి ఆవేశంతో ఏ ఘాతుకానికైనా పాల్పడుతుంటుందని భయపడ్డారు. అయితే ఆడపిల్లగా పంపించలేరు, పంపకూడదు కూడా. అటువంటప్పుడు ఏం చేయాలి? దుస్తులు మార్చి మగపిల్లాడుగా పంపడం మంచిదనుకున్నారు. ఆ మాటే చెప్పారు హళకి. నువ్వు ఆడపిల్లవని ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. గురుకులంలో ఎప్పుడూ నువ్వు మగపిల్లాడు దుస్తుల్లోనే ఉండాలి అన్నారు. అలాగేనన్నది హళ. అనుకున్నట్టుగానే ఆమెకు మగ దుస్తులు వేసి చదువుకునేందుకు గురుకులానికి పంపారు. తన పేరు నాభి అని, చదువే తన ధ్యేయం అంటూ ఎప్పుడు చూసినా చదువుకుంటూ కూర్చునేది హళ. నాభిగాడు చదువు పిచ్చోడ్రా, వాడికి పుస్తకాలు తప్ప మరో లోకం తెలీదు అనేవారు సాటి విద్యార్థులు. పట్టించుకునేవారు కాదు. నుగుడికి మాత్రం నాభితో స్నేహం ఏర్పడింది. నాభిలాగే నుగుడు కూడా బాగా చదువుకోవాలనే జిజ్ఞాసతో ఉండేవాడు. ఇద్దరూ కలిసి చదువుకునేవారు, చర్చించుకునేవారు, ఒకరికొకరు అప్పజెప్పుకునేవారు. ఇద్దరికీ స్నేహం బాగా కలిసింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ అభ్యాసానికి రాకపోయినా మరొకరికి దిగులుగా ఉండేది, బాధగా ఉండేది, భయంగా ఉండేది. జంటగా కూర్చుంటే ఇద్దరికీ ఎక్కడలేని ధైర్యం ఉండేది. ఒకరికి ఒకరు సాయంగా ఉన్నారనిపించేది. ఒంటరిగా కూర్చుంటే అధైర్యంగా ఉండేది. విలవిల్లాడిపోయేవారు. ఒకరికి ఒకరు కావాలనిపించేది. ఒకరిని ఒకరు వదిలి ఉండలేమనిపించేది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రథాన్ని తీసుకుని గురుకులానికి సారథి వచ్చాడు. రాజు దండదారుడు వెనువెంటనే బయలుదేరి రమ్మన్నాడని హళకి చెప్పాడు. ఏమైంది? రాజ్యంలో అందరూ క్షేమమే కదా అడిగిందామె. అందరూ క్షేమమే చెప్పాడు సారథి. అయినా అనుమానించింది హళ. తల్లికి ఏమైనా అయిందా? మృత్యుముఖంలో ఉందా? దుఃఖం పొంగుకొచ్చింది. కన్నీటిని అదుముకుంది. తాను వెళ్తున్నట్టుగా ధ్రువుడికి చెప్పాలని ప్రయత్నించింది. అతను ఎక్కడా కనిపించలేదు. వెదకసాగింది. తొందరగా బయలుదేరండమ్మా, రాజుగారు మిమ్మల్ని ఉన్న ఫలానా తీసుకురమ్మన్నారు అన్నాడు సారథి. బయలుదేరిందామె. రథం ఉరుకులు పరుగులుగా సాగింది. కాసేపటికే కాంపిల్య నగరానికి చేరుకుంది. అమ్మా అమ్మా అంటూ అంతఃపురంలోనికి ఆందోళనగా పరుగు తీసింది హళ. ఆమె అనుకున్నట్టుగా అక్కడేమీ తల్లి మృత్యుముఖంలో లేదు. సుఖంగా, ఆరోగ్యంగా ఉన్నది. ఊపిరి పీల్చుకుంది హళ. తండ్రిని చూసింది. అడిగిందిలా, ఏంటి నాన్న, అత్యవసరంగా ఎందుకు బయలుదేరి రమ్మన్నారు?
ఎందుకంటే మా అమ్మాయికి పెళ్ళి కాబట్టి అన్నాడు తండ్రి. పెళ్ళా? ఆశ్చర్యపోయింది హళ. అవును తల్లి, నాన్నగారి స్నేహితులు మిత్రరాజులు కాశీపతి గారి కుమారునికి నిన్నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాం. కుర్రాడు మంచి బలశాలి, కత్తి యుద్ధంలో తిరుగులేని వ్యక్తి. మన రాజ్యం కంటే వారి రాజ్యం పెద్దది కూడా అన్నది తల్లి. చదివిన చదువులు చాలమ్మా, ఇక నువ్వు ఓ ఇంటిదానివైతే ఆనందిస్తాను అన్నాడు తండ్రి. ఆ రాత్రి నిద్రలేదు హళకి. ఆలోచిస్తూ గడిపింది. నృగుణ్ణి విడిచి తానుండలేదు, బతకలేదు కూడా. దాన్ని ప్రేమంటే ప్రేమే. నృగుణ్ణి తాను గాఢంగా ప్రేమిస్తున్నట్టుగా అర్థమైంది హళకి. వెంటనే రాత్రికి రాత్రే అంతఃపురానికి సారథిని పిలిచింది. తెల్లారుతూనే నువ్వు గురుకులానికి వెళ్ళి నృగుణ్ణి ఇక్కడికి తీసుకుని రా అంది. అంతఃపురానిక అడిగాడు సారథి. ఆలోచించింది హళ. అంతఃపురానికి కాదు, తీసుకొచ్చి అదిగో ఎదురుగా కనిపిస్తున్నదే ఆ రాధారి మందిరంలో ఉంచు. సరేనన్నాడు సారథి. తెల్లారుతూనే రథం మీద గురుకులానికి చేరుకున్నాడతను. నృగుణ్ణి కలిశాడు. ఆహ్వానం పలికి అతన్ని నగరానికి తోడుకుని వచ్చాడు. హళ చెప్పినట్టుగానే అంతఃపురానికి ఎదురుగా ఉన్న రాధారి మందిరంలో విడిది చేయించాడు. వచ్చి హళకి చెప్పాడంతా. నృగుణ్ణి కలిసేందుకు తహతహలాడుతూ పరుగు తీయబోయింది హళ. అంతలోనే ఆగి తనని తాను చూసుకున్నది. యువతిగా ఉన్నదప్పుడు వెళ్ళరాదిలా అనుకున్నది. దుస్తులు మార్చుకుని నాభిగా మారి నృగుణ్ణి కలిసింది. ఏంటి మిత్రమా, అత్యవసరంగా రప్పించావు అడిగాడు నృగుడు. హళ భుజం మీద ప్రేమగా చేతులు వేశాడు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి ఆలోచించుకుంటుంది హళ. ఏంటి మిత్రమా, ఏంటి మాట్లాడవు రెట్టించాడు నృగుడు. చెప్పిందిలా హళ. నాకు పెళ్ళి తలపెట్టారు మిత్రమా. త్వరలోనే నా పెళ్ళి. ఇక నేను గురుకులానికి వచ్చే అవకాశం లేదు. నిన్ను చూడలేను. నన్ను చూడకుండా నువ్వు, నిన్ను చూడకుండా నేను ఉండలేం. కానీ ముందు పెళ్లి కూతురెవరో చెప్పు మిత్రమా. మా మేనకోడలే. చూస్తావా అడిగింది హళ. చూపిస్తానంటే తప్పకుండా చూస్తాను. నా మిత్రుడు ఎంతటి అందాల రాశిని వరిస్తున్నాడో చూడకుండా ఉండగలనా అన్నాడు నృగుడు. నవ్వాడు. ఇదే అవకాశం. తనలో స్త్రీత్వాన్ని గుర్తిస్తే, తన అందానికి ఆరాధ్యుడైతే అప్పుడు అసలు సంగతి చెప్పవచ్చనుకున్నది. సాయంత్రం అంతఃపురానికి రా, మా మేనకోడల్ని చూపిస్తాను అంది హళ. తప్పకుండా అన్నాడు నృగుడు. హళ చేతిని గట్టిగా నొక్కి వదిలాడు. సాయంత్రం అయ్యింది. అంతఃపురానికి చేరుకున్నాడు నృగుడు. అంతలో అందాల చిలుక హళ ప్రవేశించిందక్కడికి.